ఈ ఉదయకాలం వాగ్దానం మీకోసం దేవుడు మాట్లాడుతున్న చక్కటి మాట. ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేచి ప్రార్థన చేసుకుంటున్నారా? అమ్మ ప్రార్థన చేసాము అలసిపోయాం అనుకుంటున్నారు. ఏం కాదు. దేవుడు మన జీవితంలో మనకు ప్రతి కన్నీటి బొట్టును చూసే దేవుడు, ప్రతి భారాన్ని చూసే దేవుడు, మనుషులు పెట్టే నిందలు, గాయాలు, అవమానాలు, నిన్ను కృంగదీసే ప్రతి పరిస్థితిని చూసే దేవుడు ఆయన. వింటున్నారా? కానీ ఒక్క మాట మాత్రం నేను చెప్తాను, దేవునికి మీరు దగ్గర ఉండండి, ప్రార్థన జీవితం కలిగి ఉండండి, ఆత్మీయ జీవితం కలిగి ఉండండి. ముఖ్యంగా రక్షణ లేని బిడ్డలు ఎవరంటే యేసు రక్షకుడు నీకోసం ప్రాణం పెట్టిన యేసేకిన హృదయాన్ని. ఈరోజు యెషయా గ్రంథం 46:11 నేను నీతో చెప్పింది నెరవేరుస్తాను, నీ పట్ల ఉద్దేశించింది సఫలపరుస్తా, నీ పట్ల ఏదైతే నేను చెప్పాను అది నెరవేరుస్తా. దేవుడు ఏం చెప్పాడు? నీకు తప్పక నెరవేరుస్తాడు. నేను దీవిస్తానన్నాడా? నెరవేరుస్తాడు. అన్ని ఏదైతే నీకు చెప్పాడో అది నెరవేరుస్తాడట. రెండోదిగా నీ జీవితాన్ని సఫలం, ఆయన ఉద్దేశించింది సఫలపరచబోతున్నాను. ఇంకేంటండి దేవుడు? నెరవేర్చే దేవుడు ఆయన, సఫలపరిచే దేవుడు ఆయన, చెప్పింది జరిగించే దేవుడు. మనకెందుకు బాధ? ఆయన మనతో ఉన్నాడు, మనకున్నాడు, మనలో ఉన్నాడు. ధైర్యం తెచ్చుకోండి, ప్రార్థన చేసుకోండి, దేవుని వైపు చూడండి, కృతజ్ఞత కలిగి ఉండండి. ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం వింటున్న రక్షణ లేని వారికి రక్షణ, రోగులకి స్వస్థత, వ్యాధులు, బాధలు, చింతలు, నిందలు, గాయాల్లో, పోరాటాల్లో, అవమానాలు, కృంగుదలలో ఉన్న వారిని విడిపించి, అప్పులు, ఆర్థిక సమస్యలన్నీ తీర్చి, యుద్ధములు మాన్పి ప్రపంచ దేశాలకు శాంతి, సమాధానం, క్షేమకరమైన జీవితాలు ఇవ్వండి. పడిపోయిన జీవితాలు కట్టండి, కృంగిన వారు లేవనెత్తండి. అయ్యా, ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలు బ్లెస్ చేస్తూ, సంఘాల మీద అభిషేకము, నాయన నీ పరలోక దర్శనము, ఒక జాషువా జనరేషన్ లేపండి. ఈరోజు ఎవరు ఏ సమస్యతో ఉన్నా వారికి నువ్వు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చి వారిని ఆశీర్వదించి తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పాస్టర్ ప్రవీణ్ అఫీషియల్ ఇన్స్టా ఫాలో అవ్వండి. ఉదయం సాయంత్రం పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్ వస్తున్న లైవ్ చూడండి. దేవుని ప్రతి శనివారం ఉజ్జీవ సభ కల్వరి ప్రామిస్ హైదరాబాద్లో హయత్ నగర్ దగ్గర ఉంటుంది. అదేవిధంగా బెల్లంపల్లి, మీ అందరికీ తెలుసు బెల్లంపల్లి చక్కటి ఉజ్జీవ సభ, సాటర్డే సండే 3 ఆరాధనలు. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ప్రైజ్ అలా.